partner lecturer, SML Government Degree College, Emminur, Kurnool District. ఈ రోజు టాపిక్ వచ్చేసి శ్వాసక్రియ. శ్వాసక్రియ. ఈ శ్వాసక్రియ యొక్క ఇంట్రడక్షన్ గురించి నేను పార్ట్ 1 లో చెప్పాను. ఇప్పుడు పార్ట్ 2. పార్ట్ 2 లో మొత్తం శ్వాసక్రియ గురించి ఓవర్ వ్యూ అంతా కూడా క్లుప్తంగా ఈ యొక్క పార్ట్ 2 లో నేను వివరిస్తాను. మనం మామూలుగా శక్తి కోసం ఏం చేస్తాము? ఆహారాన్ని తీసుకుంటాము. ఆహారంగా మనము కార్బోహైడ్రేట్ని ఆహారంగా తీసుకుంటాము. ఇది సంక్లిష్టమైనటువంటి పదార్థము. ఇది మన జీర్ణ వ్యవస్థలో దేనిగా మారుతుంది? ఈ కార్బోహైడ్రేట్ అనేది సంక్లిష్ట పదార్థము. ఇది మన జీర్ణ వ్యవస్థలో జీర్ణమై సరళ పదార్థమైనటువంటి గ్లూకోజ్గా మారుతుంది. సరళ పదార్థమైనటువంటి గ్లూకోజ్గా మారుతుంది. ఈ గ్లూకోజ్ నుంచి మనకు శక్తి రాదు. మరి శక్తి ఎప్పుడు వస్తుంది? ఈ గ్లూకోజ్ ఆక్సిజన్తో చర్య జరిపినప్పుడే మనకు శక్తి అనేది ఏర్పడుతుంది. సో గ్లూకోజ్ ఆక్సిజన్తో చర్య జరపడం అనేది మనకు శ్వాసక్రియ. శ్వాసక్రియలో గ్లూకోజ్ ఏం చేస్తుంది? ఆక్సిజన్తో చర్య జరుపుతుంది. ఈ చర్య జరిపినప్పుడు మనకు ఏటీపీలు ఏర్పడతాయి. ఏటీపీ అనేటటువంటి శక్తి ఏర్పడుతుంది, ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది, ప్లస్ నీరు ఏర్పడుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ మనం బయటకు వదిలేస్తాము. ఈ శక్తి అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇలా గ్లూకోజ్ నుంచి ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ఏటీపీ అనే శక్తి, ఏటీపీ ఏర్పడ్డాన్ని మనం ఏమంటామంటే, ఏటీపీ ఏర్పడడం అనేది శ్వాసక్రియలో జరుగుతుంది. ఏటీపీ ఏర్పడ్డాన్ని ఏమంటామంటే ఫాస్ఫారిలేషన్ అంటాము. ఫాస్ఫారిలేషన్. సో శ్వాసక్రియలో ఏటీపీ ఏర్పడ్డాన్ని మనం ఏమంటాము? ఫాస్ఫారిలేషన్ అంటాము. ఈ ఫాస్ఫారిలేషన్ అనేది ఏటీపీ ఏర్పడడం అనేది మనకు డైరెక్ట్గానే ఏర్పడచ్చు. డైరెక్ట్గా ఏటీపీ అన్న ఏర్పడచ్చు, లేదా శ్వాసక్రియలో ఇండైరెక్ట్గా డీహైడ్రోజినేషన్ చర్యలు జరిగి, డీహైడ్రోజినేషన్ అనే చర్య జరగడం వల్ల H+ బయటకు వచ్చేస్తాయి. హైడ్రోజన్ అనేవి బయటకు వస్తాయి. ఈ బయటకు వచ్చేటువంటి H+లను NAD కానీ లేదా FAD కానీ తీసుకుంటుంది. సో ఈ H+లను NAD కానీ FAD కానీ తీసుకొని, NAD వచ్చేసి NADH గాను, FAD వచ్చేసి FADH2 గాను ఫామ్ అవుతుంది. సో ఈ ఏటీపీ అనేది డైరెక్ట్గా ఏర్పడచ్చు, లేదా డీహైడ్రోజినేషన్ చర్యల వల్ల H+ విడుదలవుతాయి. ఈ H+లను NAD తీసుకొని NADH గా కానీ, FAD తీసుకొని FADH2 గా కానీ మారుతాయి. ఈ NADH, FADH2లు వీటిలో ఉండే ఎలక్ట్రాన్లను ఒక క్రమ పద్ధతిలో ఆక్సిజన్కు అందజేస్తాయి. సో ఈ క్రమంలో ఈ NADH నుంచి FADH2లు వాటి యొక్క ఎలక్ట్రాన్లను ఆక్సిజన్కు అందించే క్రమంలో తిరిగి మనకు ఏటీపీలు ఏర్పడతాయి. ఇక్కడ ఏటీపీలు ఏర్పడతాయి. సో ఏటీపీ మనం ఏమంటున్నాము? డైరెక్ట్గానే ఏర్పడవచ్చు, లేదా ఈ రకంగా ఎలక్ట్రాన్ యొక్క రవాణాలన్న ఏర్పడవచ్చు. డైరెక్ట్గా ఏర్పడితే దాన్ని ఏమంటామంటే అధస్థ పదార్థ స్థాయి ఫాస్ఫారిలేషన్ అంటాము. సో ఏటీపీ ఏర్పడడం అనేది ఫాస్ఫారిలేషన్. ఏటీపీ ఎలా ఏర్పడింది మనకు? ఏటీపీ డైరెక్ట్గానే ఏటీపీగా ఏర్పడిందా, లేకపోతే డీహైడ్రోజినేషన్ చర్యలు జరిగి NAD, FAD ఏర్పడి, NAD, FAD నుంచి NADH, FADH ఏర్పడి అవి వాటి ఎలక్ట్రాన్లను ఓటుకిచ్చి ఆ క్రమంలో ఏటీపీ ఏర్పడిందా? డైరెక్ట్గా ఏర్పడితే మనం ఏమంటాము? అధస్థ పదార్థ స్థాయి ఫాస్ఫారిలేషన్ అంటాము. ఈ రకంగా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్, ఇక్కడ లాస్ట్కి ఆక్సిజన్కి ఇచ్చాయి కదా ఎలక్ట్రాన్లను. సో దీన్ని ఏమంటాం మనము? ఆక్సీకరణ ఫాస్ఫారిలేషన్. సో అధస్థ పదార్థ స్థాయి ఫాస్ఫారిలేషన్, ఇక్కడ ఆక్సీకరణ ఫాస్ఫారిలేషన్. సో మనకి ఇక్కడ ఫాస్ఫారిలేషన్ వచ్చేసి అధస్థ పదార్థ స్థాయి ఆక్సీకరణ. ఇంకొక ఫాస్ఫారిలేషన్ కూడా ఉంది. ఇక్కడ మనకు ఫోటోసింథసిస్లో కిరణజన్య సంయోగక్రియలో కూడా మనకు ఏటీపీ ఏర్పడుతుంది. అక్కడ మనం దాన్ని ఏమంటాము? కాంతి, లైట్ వల్ల ఏర్పడుతుంది కాబట్టి కాంతి ఫాస్ఫారిలేషన్ అంటాము. ఒకవేళ మీకు ఫాస్ఫారిలేషన్ గురించి మాత్రమే ఇస్తే మీరేమంటారు? ఏటీపీ ఏర్పడడానికి ఫాస్ఫారిలేషన్ అంటారు. ఇది 3 రకాలు. ఒకటి అధస్థ పదార్థ స్థాయి ఫాస్ఫారిలేషన్, నెక్స్ట్ ఆక్సీకరణ ఫాస్ఫారిలేషన్, నెక్స్ట్ ఏముంది? కాంతి ఫాస్ఫారిలేషన్ అని చెప్పి వాటి మూడింటి గురించి వివరించి దానికి సంబంధించిన చర్యలు రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏమి? సో ఇక్కడ ఏటీపీ ఫామ్ కూడా ఏమన్నాము? అధస్థ పదార్థ స్థాయి లేకపోతే ఆక్సీకరణ ఫాస్ఫారిలేషన్. మనకు శ్వాసక్రియలో ఏటీపీ ఏర్పడుతుంది అనేది ఇంపార్టెంట్.
ఈ ఏటీపీ ఎక్కడెక్కడ ఏర్పడుతుంది, మొత్తం ఈ యొక్క శ్వాసక్రియ యొక్క ఓవర్ వ్యూ ఏమిటి, అంటే దీంట్లో ఏమేమి చర్యలు జరుగుతాయి అనేది ఇప్పుడు మళ్ళీ తెలుసుకుందాం. సో మొత్తం ఈ యొక్క శ్వాసక్రియలో 3 భాగాలుగా జరుగుతుంది. ఒకటి గ్లైకాలసిస్, రెండు క్రెబ్స్ సైకిల్, క్రెబ్స్ వలయం, 3 ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రాన్ రవాణా. సో శ్వాసక్రియ 3 భాగాలు జరుగుతుంది. ఒకటి గ్లైకాలసిస్, 2 క్రెబ్స్ వలయము, 3 ఎలక్ట్రాన్ రవాణా. మనకు గ్లైకాలసిస్ లో క్రెబ్స్ వలయంలో డైరెక్ట్ గా ఏటీపీ ఏర్పడవచ్చు, లేదా డిహైడ్రోజనేషన్ చర్యలు జరిగి NADH, FADH2 ఫామ్ అవ్వచ్చు. ఈ ఎలక్ట్రాన్ రవాణాలో ఈ NADH, FADH2 అనేవి ఈ ఎలక్ట్రాన్ రవాణాలో వాటి ఎలక్ట్రాన్లను ఆక్సిజన్ అందజేసి అక్కడ కూడా మనకు ఏటీపీలు ఏర్పడతాయి. సో ఇప్పుడు ఈ మొత్తం ఓవర్వ్యూ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇది ఒక కణం తీసుకుంటే ఇక్కడ మనకు ఇది మైటోకాండ్రియా వేస్తాం అన్నమాట. మైటోకాండ్రియా ఇక్కడ స్థలం ఉండడం కోసమని మొత్తం ఏవేట్లేదు చిన్నగా వేస్తున్నాను. ఇది మైటోకాండ్రియా. ఇప్పుడు మనకు శ్వాసక్రియని 3 భాగాలు ఉంటున్నాం కదా, గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయము, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. గ్లైకాలసిస్ కి క్రెబ్స్ వలయానికి మధ్యలో ఒక లింక్ చర్య అనేది ఉంది. లింక్ చర్య అనేది ఉంది. ఇప్పుడు ఫస్ట్ వన్ గ్లైకాలసిస్. గ్లైకాలసిస్ అనేది కణద్రవ్యంలో జరుగుతుంది. గ్లూకోజ్ లైసిస్ కావడం, గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నం చెందడాన్ని మనము గ్లైకాలసిస్ అంటారు. సో ఏముంది ఇక్కడ, గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నం చెందుతుంది. గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నం చెంది మనకి ఏం ఏర్పడతాయి, పైరువిక్ ఆమ్లం ఏర్పడుతుంది. పైరువిక్ ఆమ్లము, పైరువిక్ ఆమ్లం. సో గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నం చెంది పైరువిక్ ఆమ్లం. ఇది ఇక్కడ 6 కార్బన్లు ఉంటాయి. దీంట్లో 3 కార్బన్లే ఉంటాయి కాబట్టి 6 కార్బన్లు ఉంటే 3 కార్బన్లే ఉంటాయి కాబట్టి ఇది 3C, 3 కార్బన్లు కాబట్టి 2 పైరువిక్ ఆమ్లాలు ఏర్పడతాయి. సో ఫస్ట్ గ్లైకాలసిస్ తీసుకుంటే గ్లైకాలసిస్ ఏం జరుగుతుంది, గ్లూకోజ్ అనేది లైసిస్ విచ్ఛిన్నం చెందుతుంది. గ్లూకోజ్ విచ్ఛిన్నం చెంది 2 పైరువిక్ ఆమ్లాలుగా ఏర్పడుతుంది. దీన్నే గ్లైకాలసిస్ అంటారు. దీంట్లో 10 చర్యలు ఉన్నాయి. ఈ గ్లైకాలసిస్ గురించి మనం మళ్ళీ నెక్స్ట్ చెప్పుకునేటప్పుడు దీని గురించి చెప్పేస్తాను. సో ఇప్పుడు మనకు ఇది ఎక్కడ జరిగింది, మనకు కణద్రవ్యంలో జరిగింది. ఇది కణద్రవ్యంలో జరిగింది. ఇక్కడ మనమంతా మొత్తం ఇప్పుడు ఏటీపీలు కదా, ఎన్ని ఏటీపీలు ఏర్పడతాయి, ఎన్ని NADHలు, ఎన్ని FADHలు ఏర్పడతాయి అనే లెక్క మనం ఇప్పుడు చూస్తున్నాము ఓవర్వ్యూలో. సో ఇక్కడ మనకు 2 ఏటీపీలు ఖర్చు అవుతాయి. 2 ఏటీపీలు మనకి ఇక్కడ ఖర్చు అవుతాయి. 4 ఏటీపీలు ఫామ్ అవుతాయి. 4 ఏటీపీలు ఇవి ఏర్పడతాయి. మరియు 2 NADHలు ఏర్పడతాయి. 2 NADHలు ఏర్పడతాయి. సో ఇప్పుడు ఏమంటున్నాం మనము, ఈ గ్లైకాలసిస్ అంటే గ్లూకోజ్ విచ్ఛిన్నం చెంది 2 పైరువిక్ ఆమ్లాలుగా ఏర్పడుతుంది. ఇది కణద్రవ్యంలో జరుగుతుంది. ఇక్కడ మనకు ఈ యొక్క 2 ఏటీపీలు ఉపయోగపడతాయి, 4 ఏటీపీలు ఏర్పడతాయి, మరియు 2 NADHలు ఏర్పడతాయి. ఇది దీని లెక్క. గ్లైకాలసిస్ లో మొత్తం ఏర్పడే ఏటీపీల సంఖ్య ఎంత అంటే మనం 4 ఏటీపీలు అని చెప్పాలి. అయితే మరి 2 ఉపయోగపడినాయి కాబట్టి ఎంత మొత్తం ఎన్ని ఏర్పడినాయి అంటే 4 ఏటీపీలు, నికరంగా ఎన్ని ఉన్నాయి అంటే 2 ఏటీపీలు. ఎందుకు, 2 ఉపయోగపడినాయి కాబట్టి నికరంగా 2 ఏటీపీలు ఉంటాయి. సో గ్లైకాలసిస్ లో ఎన్ని NADHలు ఏర్పడినాయి అంటే 2 NADHలు ఏర్పడినాయి అని చెప్పాలి. నెక్స్ట్ ఇప్పుడు గ్లైకాలసిస్ అయిపోయింది. ఈ గ్లైకాలసిస్ లో మనకు పైరువిక్ ఆమ్లం ఏర్పడింది కదా, ఈ పైరువిక్ ఆమ్లం అనేది 2 పైరువిక్ ఆమ్లాలు ఏర్పడింది. ఇది ఆక్సిజన్ ఉన్నప్పుడు వాయు సహిత శ్వాసక్రియను జరుపుకుంటుంది. ఆక్సిజన్ లేనప్పుడు వాయు రహిత శ్వాసక్రియను జరుపుకుంటుంది. వాయు రహిత
సో ఆక్సిజన్ ఉంటే వాయు సహిత శ్వాసక్రియ, ఆక్సిజన్ లేకుంటే వాయురహిత శ్వాసక్రియ జరుపుకుంటుంది. ఇప్పుడు ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ ఉన్నప్పుడు మనకి ఏం జరుగుతుంది, వాయు సహిత శ్వాసక్రియ జరిగి ఈ పైరువిక్ ఆమ్లం అనేది మనకు క్రెబ్స్ వలయంలోకి, ఇది క్రెబ్స్ వలయం, ఇక్కడ జరిగేది క్రెబ్స్ వలయము, క్రెబ్స్ వలయం. సో ఈ పైరువిక్ ఆమ్లము క్రెబ్స్ వలయం, మనకు రెండో రియాక్షన్ కదా క్రెబ్స్ వలయం అనేది, క్రెబ్స్ వలయంలోకి ఇది ఎంటర్ కావాలా. సో ఆక్సిజన్ ఉన్నప్పుడు పైరువిక్ ఆమ్లం అనేది క్రెబ్స్ వలయంలోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఇది మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఇక్కడ ఆక్సిజన్ లేకపోతే ఏం జరుగుతుంది, వాయురహిత శ్వాసక్రియ జరుపుకుంటాయి. ఇక్కడ మీకు ఒకటి ఏమంటే ఈ గ్లైకాలసిస్ అనేది వాయురహిత శ్వాసక్రియలోనూ వాయు సహిత శ్వాసక్రియలో రెండింటిలోనూ ఉంటుంది. సో ఇది మౌలికమైనటువంటిది. సో దీంట్లో ఉంటుంది, దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇప్పుడు వాయు సహిత శ్వాసక్రియలు ఏమనుకున్నాము, ఈ పైరువిక్ ఆమ్లము క్రెబ్స్ వలయంలోకి ఎంటర్ అవుతుంది. అయితే పైరువిక్ ఆమ్లము క్రెబ్స్ వలయంలోకి డైరెక్ట్ గా ఎంటర్ కాలేదు. పైరువిక్ ఆమ్లం అనేది అసిటైల్ కోఎంజైమ్ ఏగా మారాలి. పైరువిక్ ఆమ్లం అనేది అసిటైల్ కోఎంజైమ్ ఏగా మారాలి. సో పైరువిక్ ఆమ్లము అసిటైల్ కోఎంజైమ్ ఏగా మారినప్పుడే మనకు మైటోకాండ్రియాలోకి ఎంటర్ అవుతుంది. దీన్నే మనము లింక్ చర్య అంటాము. సో పైరువిక్ ఆమ్లం నుంచి అసిటైల్ కోఎంజైమ్ ఏ ఏర్పడ్డాన్ని లింక్ చర్య అంటారు. ఈ లింక్ చర్యలో మనకు రెండు NADHలు ఏర్పడతాయి. ఒక పైరువిక్ ఆమ్లానికి ఒక NADH, రెండు పైరువిక్ ఆమ్లాలు కాబట్టి రెండు NADHలు ఏర్పడతాయి. సో లింక్ చర్యలో మనకు రెండు NADHలు ఏర్పడతాయి. నెక్స్ట్ ఏమైనా తర్వాత అసిటైల్ కోఎంజైమ్ అనేది క్రెబ్స్ వలయంలోకి ప్రవేశించింది. క్రెబ్స్ వలయంలో ఇది ఒక వలయం లాగా దొరుకుతుంది. అసిటైల్ కోఎంజైమ్ పాల్గొని మనకి తిరిగి అసిటైల్ కోఎంజైమ్ ఇక్కడ ఏర్పడుతుంది. ఇది మొత్తం ఒక వలయం లాగా జరుగుతుంది. ఇక్కడ మనకు 6 NADHలు, 2 FADH2లు, 2 ATPలు ఏర్పడతాయి. సో క్రెబ్స్ వలయంలో మనకి ఏం ఏర్పడతాయి, 6 NADHలు, 2 FADH2లు, 2 ATPలు ఏర్పడతాయి. ఇక్కడ 2 ATPలు ఏర్పడినాయి, ఇక్కడ 4 ATPలు ఏర్పడినాయి కదా. ఈ ATPలు డైరెక్ట్ గా ఏర్పడినాయి కాబట్టి వీటిని ఏమంటాము, అధస్థ పదార్థ స్థాయి ఫాస్ఫారిలేషన్ అంటాము. ఇక్కడ ఒకవేళ మీకు అధస్థ పదార్థ స్థాయి ఫాస్ఫారిలేషన్ గురించి రాయండి అంటే ఇక్కడ ఏర్పడే చర్యలు, ఇక్కడ ఏర్పడే చర్యల గురించి రాయాలి. ఇది నెక్స్ట్ క్లాస్ లో చెప్పేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 6 NADHలు, ఇక్కడ 2 FADHలు ఏర్పడినాయి. సో మనం ఏమనుకున్నాము, మొత్తంగా ATP అనేది డైరెక్ట్ గానే ఏర్పడవచ్చు, లేదా NADH, FADH2 లాంటివి ఎలక్ట్రాన్ రవాణాలో పాల్గొని వాటి ఎలక్ట్రాన్లను ఆక్సిజన్ అందజేసినప్పుడు మనకు ATPలు ఏర్పడవచ్చు అని చెప్పినాము. సో ఇప్పుడు మనకి ఇక్కడ NADH, ఇక్కడ 2 NADHలు ఏర్పడినాయి, ఇక్కడ 2 NADHలు, ఇక్కడ 6 NADHలు, ఇక్కడ 2 FADHలు ఏర్పడినాయి. నెక్స్ట్ ప్రాసెస్ మనకి ఏముంది, ఎలక్ట్రాన్ రవాణా. సో ఇప్పుడు మనకి ఏముంది, గ్లైకాలిసిస్ అనేది మనకు కణద్రవ్యంలో జరిగింది. క్రెబ్స్ వలయం అనేది మైటోకాండ్రియా యొక్క మాత్రికలో జరిగింది. ఎలక్ట్రాన్ రవాణా అనేది మైటోకాండ్రియా యొక్క ఇన్నర్ మెంబ్రేన్ ఉంది కదా, ఈ యొక్క లోపలి త్వచం, ముడతలు పడినటువంటి ఈ లోపలి త్వచంలో మనకు ఎలక్ట్రాన్ రవాణా అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఆక్సిజోమ్ అనేటువంటి బ్యాట్ ఆకారం ఉన్నటువంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవన్నీ మనకి తిరిగి ఆ ఎలక్ట్రాన్ రవాణా చెప్పేటప్పుడు చెప్పేస్తానమ్మా. సో ఈ ఎలక్ట్రాన్ రవాణా ఇక్కడ మనకు ఈ యొక్క మెంబ్రెయిన్ లో మనకు ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుంది. ఎలక్ట్రాన్ రవాణా మనం ఏమనుకున్నాము, వీటిలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్లు అనేది ఆక్సిజన్ కి అందజేస్తుంది. ఆ క్రమంలో మనకు ATP ఏర్పడుతుంది. సో దేని నుంచి ఎన్ని ATPలు ఫామ్ అయితే చూద్దాం. డైరెక్ట్ గా మనకి ఇక్కడ 4 ATPలు ఏర్పడినాయి, ఇక్కడ 2 ATPలు ఏర్పడాయి. సో డైరెక్ట్ గా మనకు 6 ATPలు అధస్థ పదార్థ స్థాయి ఫాస్ఫారిలేషన్ వల్ల 6 ATPలు ఫామ్ అయ్యాయి. అధస్థ పదార్థం వల్ల మనకు 6 ATPలు ఏర్పడినాయి. మరి ఇప్పుడు నెక్స్ట్ NADH, FADH నుంచి ఎన్ని ATPలు ఏర్పడతాయి చూద్దాం. ఇక్కడ గ్లైకాలసిస్ లో ఏర్పడినటువంటి NADH, ఒక NADH నుంచి 2 ATPలు ఏర్పడతాయి. ఈ యొక్క ఎలక్ట్రాన్ రవాణాలో ఒక NADH నుంచి 2 ATPలు ఫామ్ అవుతాయి. సో ఒక NADH కు ఎక్కడి నుంచి ఇది గ్లైకాలసిస్ లో ఒక NADH కు ఎన్ని ATPలు, 2 ATPలు ఫామ్ అవుతాయి. ATPలు 2 ఏర్పడతాయి ఒక NADH కు.
కానీ మనకు ఎన్ని NaDH ఫామ్ అయింది ఇక్కడ 2 NaDH ఫామ్ అయినాయి. సో 2 × 2 4 ATPలు. సో ఒకదానికి 2 NaDHలకు 4 ATPలు ఏర్పడినాయి. ఇక్కడ లింక్ రియాక్షన్ లో మనకు 2 NaDH, ఇక్కడ మాత్రమే మనకు ఒక NaDHకు 2 ATPలు ఏర్పడతాయి. మిగతా NaDHలలో ఒకదానికి 3 ATPలు ఏర్పడతాయి. సో మనకు లింక్ చర్యలో 2 NaDHలు ఏర్పడినాయి. 2 NaDH. ఈ 2 NaDHలో ఒక NaDH ఎంత? ఒక NaDHకు 3, 2 NaDHలకి 2 × 3 6 ATPలు ఏర్పడతాయి. 6 ATPలు. నెక్స్ట్ సేమ్ క్రెబ్స్ వలయంలో ఇది లింక్ చర్యలో, ఇది గ్లైకాలిసిస్ లో, క్రెబ్స్ వలయంలో క్రెబ్స్ లో మనకు 6 NaDHలు ఏర్పడినాయి. 6 NaDHలో 6 × 3 18 ATPలు. 18 ATPలు ఏర్పడినాయి. మరి 2 FADH2లు ఏర్పడినాయి. 2 FADH2లు. ఒక FADH2కు 2 ATPలు. సో మొత్తం దీనికి 2 × 2 4 ATPలు ఏర్పడతాయి. 4 ATPలు. సో మొత్తం టోటల్ ATPలు ఎన్ని? 32 ATPలు. టోటల్ ATPలు 32 ATPలు మనకు ఈ యొక్క ఎలక్ట్రాన్ రవాణాలు ఏర్పడినాయి. అంతేకాకుండా మనం డైరెక్ట్ గా అదస్థ పదార్థ స్థాయి ఫాస్ఫోరేషన్ వల్ల ఎన్ని ఏర్పడినాయి? ఇక్కడ 4 ATPలు, ఇక్కడ 2 ATPలు, మొత్తం 6 ATPలు. 6 ATPలు. సో మొత్తము 38 ATPలు. మనకు శ్వాసక్రియలో ఏర్పడే మొత్తం ATPలు ఎన్ని? గ్రాస్ ATPలు ఎన్ని అంటే 38 ATPలు. మరి 2 ఉపయోగపడినాయి కదా, ఇక్కడ 2 ATPలు ఉపయోగపడినాయి కదా. ఆ ఉపయోగపడిన ATPలు 2 తీసేస్తే మనకు టోటల్ గా 36 ATPలు అనేటువంటివి నికర ATPలు. సో గ్రాస్ ATPలు 38, నికర ATPలు అనేటువంటివి 36 ATPలు. సో మామూలుగా వచ్చేసి ఒక గ్లూకోజ్ కి 673 కిలోకాలరీల శక్తి ఉంటుంది. ఒక గ్లూకోజ్ లో 673 కిలోకాలరీల శక్తి ఉంటుంది. ఒక ATPలో 12 కిలోకాలరీల శక్తి ఉంటుంది. ఒక ATPలో ఎంత ఉంటుంది? 12 కిలోకాలరీల శక్తి. మనకు ఏర్పడేది 38 ATPలు. 38 × 12 తీసుకుంటే 456 కిలోకాలరీల శక్తి మనకు ఉపయోగపడుతుంది. సో ఒక గ్లూకోజ్ లో మొత్తం 673 కిలోకాలరీలు ఉన్నా మనకు ఉపయోగపడే శక్తి 456 కిలోకాలరీలు మాత్రమే. మిగతా శక్తి ఉష్ణ రూపంలో వృధా. ఉచితంగా ఒకసారి చూసుకుంటే శ్వాసక్రియలో 3 భాగాలు ఉన్నాయి: గ్లైకాలిసిస్, క్రెబ్స్ వలయం, ఎలక్ట్రాన్ రవాణా. ఈ రెండింటి మధ్య మనకు లింక్ చేయబడింది. గ్లైకాలిసిస్ అనేది మనకు కణద్రవ్యంలో జరుగుతుంది. గ్లైకాలిసిస్ లో గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నమయ్యి పైరువిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. ఇక్కడ 2 ATPలు ఉపయోగపడతాయి, 4 ATPలు ఏర్పడతాయి, మరియు 2 NaDH ఏర్పడతాయి. ఈ పైరువిక్ ఆమ్లం అనేది ఆక్సిజన్ ఉంటే వాయురహిత శ్వాసక్రియకి ఎంటర్ అవుతుంది, ఆక్సిజన్ లేకపోతే వాయురహిత శ్వాసక్రియ జరుపుకుంటుంది. సో వాయురహిత అయినా వాయు సహిత అయినా గ్లైకాలిసిస్ అనేది రెండింటిలోనూ ఉంటుంది. ఇప్పుడు మనకు వాయు సహిత శ్వాసక్రియలో ఇది లింక్ చర్య ద్వారా అసిటైల్ కోఎంజైమ్ ఏగా మారి ఇక్కడ అసిటైల్ కోఎంజైమ్ ఏ అయితే క్రెబ్స్ వలయంలోకి ప్రవేశిస్తుంది. ఈ యొక్క లింక్ చర్య మనకు 2 NaDHలు ఏర్పడ్డాయి. ఈ యొక్క అసిటైల్ కోఎంజైమ్ అనేది క్రెబ్స్ వలయంలోకి ప్రవేశించడానికి ఇక్కడ మనకు 6 NaDHలు, 2 FADH2లు, 2 ATPలు ఏర్పడతాయి. సో ఇక్కడ మనకు ఇక్కడ 4 ATPలు, 2 ATPలు ఇవి అదస్థ పదార్థ స్థాయి ఫాస్ఫోరేషన్ వల్ల ఏర్పడినాయి. మిగతా ఈ యొక్క NaDHలు, FADHలు ఏం చేస్తాయి? ఎలక్ట్రాన్ రవాణా ఎక్కడ జరుగుతుంది? మన ఈ యొక్క మైటోకాండ్రియా యొక్క లోపల త్వచంలో ఎలక్ట్రాన్ రవాణా జరిగి వాటిలో ఉన్న ఎలక్ట్రాన్ అనేది ఆక్సిజన్ అందిస్తుంది. ఆ క్రమంలో తిరిగి మళ్ళీ ATPలు ఏర్పడతాయి. మనకు గ్లైకాలిసిస్ లో ఉన్నది మాత్రమే ఒక NaDHకు 2 ATPలు ఏర్పడతాయి. సో ఇప్పుడు మనకు మొత్తం 2 NaDHలు కదా, మొత్తం ఎన్ని ATPలు ఇక్కడ 4 ATPలు. మిగతా NaDHలకు అంతా కూడా 3 ATPలు. సో లింక్ చర్యలో 2 NaDHలు, ఒక NaDHకు 3 ATPలు, రెండింటికి 3 × 6 ATPలు. క్రెబ్స్ వలయంలో 6 NaDHలు, ఒకదానికి 3, 3 × 18 ATPలు. నెక్స్ట్ FADH కూడా 2, ఒకదానికి 2. సో 2 FADHలు కాబట్టి 2 × 4 ATPలు. సో మొత్తం ఎన్ని ATPలు? 32 ATPలు మనకు ఆక్సీకరణ ఫాస్ఫోరిలేషన్ అన్నమాట ఏర్పడినాయి. అదస్థ స్థాయి వల్ల 4 ATPలు, 2 ATPలు, మొత్తం అదస్థ పదార్థ స్థాయి వల్ల 6 ATPలు ఏర్పడినాయి. టోటల్ గా 38 ATPలు. మనకి ఇక్కడ 2 ఖర్చయినాయి కదా, 2 ఖర్చయిని తీసేస్తే నికరంగా 36 ATPలు మనకు. నికర ATPలు ఎన్ని శ్వాసక్రియలు అంటే 36 ATPలు. సో
నెక్స్ట్ ఒక గ్లూకోజ్ కి 673 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది. దాంట్లో ఒక ఏటీపీ వచ్చేసి 12 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది. మొత్తం 38 ఏటీపీలకి 456 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది. మనకి ఏర్పడింది మొత్తం 38 ఏటీపీలు. అంటే ఇంత శక్తి మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. మిగతా శక్తి వచ్చేసి దీంట్లో 673లో 456 చేసేస్తే మిగతా శక్తి వచ్చేసి బూస్టర్ రూపంలో అది మనకు వృధా అయిపోతుంది. సో ఇది మనకు మొత్తం టోటల్ గా శ్వాసక్రియ అంతా మొత్తం గ్లైకాలసిస్, క్రెబ్స్ వలన ఎలక్ట్రాన్ రవాణా గురించి మనము నెక్స్ట్ వీడియోస్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.